అత్యున్నత చట్టసభ శాసనసభ అధ్యక్ష ఈ శాసనసభలో 16వ అసెంబ్లీ 3వ సెషన్లో నా తోటి సహచరులు శాసనసభ్యులు కూన రవికుమార్ గారు గవర్నర్ గారి తీర్మానానికి ధన్యవాదాలు చెప్పేటువంటి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని బలపరిచే అవకాశం కల్పించినటువంటి స్పీకర్ గారైన తమరికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న మీరు చూస్తే ఈ ప్రభుత్వం యొక్క ఉక్కు సంకల్పం, ఇటు సంక్షేమ అభివృద్ధి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మొత్తం కూడా గత 5 సంవత్సరాలుగా వచ్చిన వారసత్వ సంక్షోభాలను ఎదుర్కొంటూ ఈ 8 నెలల్లో జరిగినటువంటి కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్న అధ్యక్ష, తమ ద్వారా స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంఖ్యలలో బందీ అయి ఉన్నాడని ఒక ప్రఖ్యాత రచయిత రూసో తన సోషల్ కాంట్రాక్ట్ గ్రంథంలో పేర్కొనడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్న అధ్యక్ష అంటే, గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ వైఖరి చూస్తే అధ్యక్ష దీనికి అచ్చుగుద్దినట్లుగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ప్రాథమిక హక్కు అయినటువంటి ప్రజల యొక్క స్వేచ్ఛను కూడా ఒక ఫర్లాంగ్ దూరంలో ఉంచి ప్రతి ఒక్కరికి కూడా నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పి ప్రతి వర్గాని యొక్క పీకలు నొక్కి దాదాపు 151 మంది శాసనసభ్యుల నుంచి 11 శాసనసభ్యులకు ప్రజా తీర్పుతో వచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వానికి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టినటువంటి ప్రజల యొక్క నిర్ణయంతో అర్థమవుతుంది అధ్యక్ష ఆ గత ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉందనేది. మరి ఈరోజు మీరు చూసినప్పుడు అధ్యక్ష ఈ విషయంలో ముఖ్యంగా కరోనా సమయంలో ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ లేదని ప్రశ్నిస్తే ఆ డాక్టర్ యొక్క అంతు చూసేంత వరకు కూడా ఆ పాలన కొనసాగిందంటే ఇంతకంటే ఉదాహరణ మళ్ళీ ఈరోజు ఈ శాసనసభలో ఆ ఒక్క ఉదాహరణ ఇచ్చడానికి చాలా బాధాకరంగా అనిపిస్తోంది అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపుగా నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు, కూన రవికుమార్ గారు శాసనసభ్యులు చెప్పిన విధంగా 11 మంది శాసనసభ్యులకు పరిమితమై 11 నిమిషాలు మాత్రమే ఉండి వారి చేతిలో పేపర్లను 11 ముక్కలు చేసి వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాలు ఆ రోజుల్లో నుంచి వారి పాలనలో ఏ పాయింట్ లేనటువంటి .0 పరిపాలనతో అన్ని రంగాలను అన్ని వర్గాలను సర్వనాశనం చేసి మళ్ళీ వారు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అధ్యక్ష. వారి ప్రభుత్వం వస్తుందంట మళ్ళీ ఆ పాయింట్ లేని .0 పరిపాలన కాకుండా 2.0 ఏదో చూపిస్తారంట, మరి అధికారులను గుడ్డలోడదీస్తామని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతూ నిన్న హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు వారి ప్రసంగం ముందు వారు ప్రవర్తించిన తీరు రాష్ట్ర ప్రజలంతా చూశారు అధ్యక్ష. ఎంత హేయంగా అసహ్యంగా వారు ప్రవర్తించిన తీరు అందరూ గమనించడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు చూస్తే అధ్యక్ష ఒక విషయం, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ సంక్షేమం అంటే బిఫోర్ వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రం ఆఫ్టర్ వైసీపీ ఎలా ఉందనేది ఈరోజు ఒక ఉదాహరణ ఇచ్చుకోవడం పరిస్థితి అధ్యక్ష. చరిత్ర ఒకసారి చూసుకుంటే 1990లో 90స్లో అధ్యక్ష కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు కూడా మున్సిపల్ శాఖ మంత్రులుగా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వారి యొక్క విజన్ తోటి హైదరాబాద్లో ఉన్నటువంటి బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు కానీ, అదే రకంగా ఓఆర్ఆర్ కానీ, అదే రకంగా గచ్చిబౌలి ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విజన్ తోటి వారు ఆ రోజు చెప్తే అపహాస్యం చేసి మాట్లాడారు అధ్యక్ష. మేము ఇంకా అప్పుడు చదువుకునేటువంటి వయసు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ని, ఆ యొక్క హైదరాబాద్నే కాకుండా రాష్ట్రాన్ని డెవలప్ చేసిన విధానాన్ని ప్రపంచ పటంలో నిలిపి హైదరాబాద్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కొనియాడేటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితిలో ఒక క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చుకునేటువంటి ఒక గొప్ప గుణం ఉన్నటువంటి నాయకుల్లో, అత్యంత అరుదైన నాయకుల్లో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు అధ్యక్ష. మరి ఈ విషయంలో చూసినప్పుడు మరీ ఈరోజు అదే కష్టాలు, అదే 5 సంవత్సరాల గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధ్వంసకర పాలనను ఎదుర్కొంటూ ఈరోజు మళ్ళీ ఒక దార్శనికతతో స్వర్ణాంధ్ర 2047 సుభిక్ష భవిష్యత్తు కోసం ఒక విజన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈ రోజు కూడా ఆ రోజుల్లో అపహాస్యం చేసినట్టు ఈ విజన్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మరి ఈరోజు ఒకటే చెబుతున్నా అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఒక అచంచలమైన విశ్వాసంతో ప్రజలందరూ గెలిపించిన తర్వాత దాదాపు ముఖ్యమంత్రి వర్యులు ఇదే సభ సాక్షిగా 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అన్ని రంగాల్లో ఆర్థిక నష్టం కానీ, ఆర్థిక రంగాలు కానీ, సహజ వనరుల దోపిడీ కానీ, ఎక్సైజ్ ఇసుక పాలసీలు లోపభూయిష్టమైనటువంటి విషయాలు కానీ,
ఆర్థిక రుణ స్థాయిని కూడా మించి రుణాలు తీసుకోవడం కానీ, అధిక వడ్డీ రేట్లు కానీ, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మొత్తం కుదేలు చేసి ఒక్క రూపాయి కూడా వినియోగించుకొని చేసినటువంటి పరిస్థితులు, అన్ని రకాలుగా ఇంధన రంగాన్ని కూడా నాశనం చేసినటువంటి పరిస్థితులు అధ్యక్ష. మరి ఈరోజు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఏదైతే ఏ విశ్వాసంతో ప్రజలు గెలిపించారో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుతో పాటు పెన్షన్లు 4,000కు పెంచడం, 6,000కు ఏదైతే వికలాంగులకు పెంచడం, విద్యారంగాన్ని నారా లోకేష్ వారు మూలాల నుంచి మళ్ళీ ప్రక్షాళన చేయడం, 16,347 ఉపాధ్యాయులకు మెగా డిఎస్సి ఇవ్వడం, అన్నా క్యాంటీన్ 204 ఇవ్వడం, ఇలా గ్రామాల్లో రోడ్లు కావచ్చు, జనవనరుల శాఖకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా రాయలసీమ ప్రాంతంలో ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను రివర్స్ టెండరింగ్తో నాశనం చేసి రైతుకి ఈరోజు శరాఘాతంగా ఉన్నటువంటి అన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతుంది. దాన్ని ప్రస్ఫుటంగా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మీరు చూసినప్పుడు ఒకసారి చూస్తే ఏదైతే 93 కేంద్ర పాలిత పథకాల్లో 74 పథకాల పునరుద్ధరణ చేసి 9,730 కోట్లు మళ్ళీ అప్పులు కూడా తీర్చి ప్రతి రంగంలో అప్పులు తీరుస్తూ మళ్ళీ కేంద్రం నుంచి నిధులు రాబట్టేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఈరోజు చూస్తే ఒక ఆర్సిలర్ మిట్టల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, టాటా పవర్ కావచ్చు, గ్రీన్కో, బీపీఎస్, టీసీఎస్ అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తూ ఈరోజు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 4 లక్షల మంది ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం కల్పించడం. వృద్ధి రేటు మీరు చూసినప్పుడు ఈరోజు 2024-25లో ₹14.22 లక్షల కోట్ల నుంచి 16 లక్షల కోట్లు, ఇది దాదాపు 12.94% నామమాత్ర వృద్ధి మాత్రమే రేటు అధ్యక్ష. మరి తలసరి ఆదాయాన్ని కూడా 2.7 లక్షలు, 3.7 లక్షల నుంచి 2.65 లక్షలు, అనుబంధ రంగాల్లో 15.86%, పరిశ్రమలు 6.7%, సేవా రంగంలో 11.7% వృద్ధి చెందే అధ్యక్ష. అంటే అధ్యక్ష ఈరోజు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తమ ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ రైతుల విషయం అధ్యక్ష, మా ప్రాంతంలో మిర్చి రైతుల అధ్యక్ష నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకుని కేంద్రం నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ రేటుని మళ్ళీ 11,000కు పైగా రైతులు పడుతున్న ఇబ్బందిని వెంటనే దానికి పరిష్కార మార్గం చూపితే దాన్ని రాజకీయ కోణంలో చూపించుకుంటూ కేవలం వాళ్ళ ఉనికిని కాపాడడం చేసేటువంటి పరిస్థితులన్నీ రాష్ట్ర ప్రజలు రైతులు గమనిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా ఏదైతే నదుల అనుసంధానం అధ్యక్ష, పోలవరం నుంచి బనకచెర్లకు నదుల అనుసంధానంతో ఈరోజు ఎవరూ ఆలోచించినటువంటి నిర్ణయాన్ని చేస్తూ ఒక గేమ్ చేంజర్గా ఈరోజు రాష్ట్ర సంక్షోభంలో ఉన్న, ఆర్థిక ఇబ్బందులున్న కేంద్ర సహకారంతో వాటిని ముందుకు తీసుకుపోయిన సంకల్పం అధ్యక్ష, ఒక గొప్ప సంకల్పం అధ్యక్ష. ఈరోజు ఇదే విషయాన్ని గుర్తించినప్పుడు తల్లికి వందనం అధ్యక్ష. సూపర్ 6 పథకాల్లో ఇంతకుముందు చెప్పిన విధంగా గవర్నర్ గారి ప్రసంగంలో ప్రత్యేకంగా స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఏదైతే చెప్పామో మాటలు ప్రతి ఒక్కటి కూడా కార్యాచరణ ముందుకు తీసుకుపోతూ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోయే విధానంలో ఒక బలమైన ప్రస్ఫుటమైన సత్యం ఏదైతే ఉందో గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్ఫుటంగా కనిపించని తెలియజేస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు సంకల్పం, స్వర్ణాంధ్ర దిశగా పయనం, సంక్షేమ అభివృద్ధి, రాష్ట్ర నలుమూలలా పురోగతి చేరేలా ఉన్న ప్రణాళికలు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, రైతుల సమృద్ధి, యువతకు శక్తి, మహిళా శక్తిని ఆర్థిక స్వావలంబన దిశగా ప్రేరేపించే సంపన్న, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, సుస్థిరమైన, అత్యంత నివాసయోగ్యమైన ఆంధ్రప్రదేశ్గా ఉండబోతుందనేది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్ఫుటంగా కనిపించింది. అదే రకంగా సహచర శాసనసభ్యులు కూన రవికుమార్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఈ యొక్క కార్యక్రమంలో తమ ద్వారా అవకాశం ఇచ్చిన నాకు బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. విత్ ఇన్ ది టైం ఇప్పుడు శ్రీమతి లోకం